వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. నాగమోహన్ గారు నమస్కారం. వంశీ తెలుగుదేశం పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ నాని అతను కలిసి చేసిన ఇవి కొన్ని కామెంట్లు, ప్రత్యేకించి భువనేశ్వర్ గారి విషయంలో చేసిన దరిద్రమైన వ్యవహారం కదా. సో ఇవన్నీ చూసాం మనం. తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి, ఇవన్నీ చూసాం. ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏమీ చేయట్లేదు ప్రభుత్వం అని చాలా ఉక్కపోతతో ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కానీ కూటమి పార్టీలు కానీ కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన బుద్ధ వెంకన్న గారికి, రామకోట గారు, మన ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా. ఇవాళ మనం ఒక సామెత కూడా చూడాలి సార్. పెద్దలు చెప్పినట్టుగా మనకి ఎవరింట్లో అయినా ఆడవాళ్ళని రోడ్డు మీద ఈడ్చడం అనేది చాలా తప్పు. ఇది రాజకీయాల్లో మీరు ఎంతైనా పోట్లాడుకోండి, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్గా చేయడం చాలా తప్పది. అందుకే మనకు పెద్దలు చెప్పారు, కలకంటి కంట నీరు పెట్టినా ఆ ఇంట సిరి నిలవదని. వైసీపీకి శాపం అదేనండి. శాపం ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళు అసలు నీచంగా తల్లి చెల్లి ఎవరిని, వాళ్ళ సొంత సిస్టర్ని, సొంత అమ్మని, భువనేశ్వర్ గారు లేకపోతే ఇంకొక మహిళ, అసలు ఆఖరి బ్రాహ్మణుని కూడా వదలలేదు. చూసారు, మనం మాట్లాడకూడదు, అయినా ఆమె కూడా. తర్వాత ఇంకోటి అన్నిటికంటే విషయం, కొడాలి నాని ఎంత దుర్మార్గుడు అంటే నేను అనకూడదు, కానీ నిర్మలా సీతారామన్ వచ్చి ఇక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళింది. ఇచ్చి వెళ్తే ఆమెకేం తెలుసు, మామిడికే పచ్చళ్ళు పట్టుకోమను అని బూతులు. అది అంటే మన వైపు ఆడాల గురించి బూతులు. తర్వాత ఇదే ఇద్దరు వంశీ వీళ్ళదు పురంధేశ్వరి గారు 2023 జనవరి 18వ తారీఖున, ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే పర్టికులర్ డేట్ కూడా కొన్ని విషయాలు మర్చిపోలేం. పురంధేశ్వరి గారు ఎన్టీఆర్ దండ వేసి పడమట సెంటర్లో విజయవాడలో భీమవరం పాలకొల్లు వెళ్ళి ఈ బ్రాందీ షాపులు సంబంధించిన బాటిల్స్ ఉద్యమం చేశారు కదా. ఉద్యమం చేస్తే ఆ మీద ఎంతమంది నిచ్చి పోస్టులు పెట్టారండి, ఆ ముందు తాగుతున్నట్టుగా. ఇట్లా అంటే అది మనం మాట్లాడకూడదు. ఆ సోషల్ మీడియా మనం చూడము. వైసీపీ వాళ్ళు వచ్చినట్టు బావకళ్ళల్లో ఆనందం, ఆమె కోసం ఆయన కోసం పనిచేస్తున్నారు. అసలు ఈ చెత్తరాతలు ఏంటండి? ఇవాళ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జరిగిన డ్యామేజ్ని, పాలనని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇంకా పాత ట్రాన్స్ఫర్ మారాలంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు కానీ, ఎందుకంటే వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్షన్లు తీసుకుంటే ఈ మార్పు వస్తుంది. లేకపోతే మీకు డెవలప్మెంట్కి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి వీడియో చూశారు. అసలు అది ఏంటంటే, అసలు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిందేనండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మాకు చేస్తారో 2 వస్తుంది, 2 వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాడు తెలుసా వెంకటకృష్ణ గారు? ఇండైరెక్ట్గా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్లో నెంబర్ 1గా అమరావతికి 15,000 కోట్లు, అది 12,000 కోట్లు డెవలప్, 3,000 కోట్లు 12,500 కోట్లు పోలవరానికి ఇచ్చారు, 11,500 కోట్లు ప్యాకేజ్ అది ఇచ్చారు, ఇది స్టీల్ ప్లాంట్, ప్లస్ శంకుస్థాపన కూడా చేశారు, ఏది రైల్వే స్టేషన్. సో ఇవి చేస్తున్నప్పుడు ఇది దీంతో పాటు ప్రైవేట్ ఆర్గనైజేషన్ డెవలప్. ఇప్పుడు మీరు టీవీ డిబేట్లు కదా సార్, మీ ఆర్గనైజేషన్ నడవాలంటే యాడ్లు ఉండాలి, మిగతా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కాసేపు ఏదో మిగతా ఒక డిబేటే కాదు కదా. అలాగే స్టేట్ డెవలప్మెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఐటీ కానీ ఫ్యాక్టరీలు రావని వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపుకి ఎవరు? ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకే ఇప్పుడున్న ఆఫీసర్లు కొంతమంది చెప్తున్నారు. నేనేమన్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కొంతమంది ఒక 50 మందిని డిప్యూటేషన్ మీద తెచ్చుకోవడం బెటర్ అండి. వీళ్ళందరినీ ఢిల్లీ పంపించేసి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సహకరించరో ఉన్నట్టున్నారు. అదే, ఎందుకంటే వాళ్ళు అసలు మారే పరిస్థితి కనబడతలా. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నాం. సరే, ఒక 3,000 అవినీతి నీరు మీద అంతకుముందు చేసిన ఏదైతే ఉందో ఇప్పుడే మొదలు పెట్టారు.